ప్రైవేట్ ఏవైతే పురస్కారాలు అవి ఉన్నాయో అవి ఇట్లా ఉన్నాయి. ప్రభుత్వం విషయానికొస్తే ప్రభుత్వం ఎప్పుడైనా ఒక అవార్డ్ గాని, ఒక పదవి గాని కవులకిచ్చినప్పుడు ఎగ్జాంపుల్‌గా గూడా మనకి గోరెటి ఉన్నారు. ఆయనకు పదవొచ్చిన తర్వాత ప్రశ్నించడం మానేశాడు. ఆయన కలం చచ్చుబడిపోయింది అనే విమర్శలొచ్చినాయి. సో, ఇప్పుడు మీకు పురస్కారం వచ్చింది. తర్వాత మీరెట్లా రాస్తారు? అండ్ ఈ విషయంలో అసలు ఎందుకు కవులు పురస్కారాన్ని, అవార్డ్‌ని తీసుకున్నప్పుడు, లేదంటే ఏదైనా పదవి వచ్చిన తర్వాత అంటే ఇంతకుముందు రాసినట్టుగా రాయలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు. కవులంటే ప్రశ్నించే గొంతులే గదా! రచయితలు, కవులు అంటే. సో, ఎందుకిది జరుగుతోంది? అంటే ఒకటి ఫస్ట్ గుర్తుకుంచుకోవాలి. ప్రశ్నించే గొంతుకలు అని అంటాం గదా! ఇప్పుడు ఉదాహరణకు నేనే ప్రశ్నిస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను బతకడానికి ఆహారం చాలా అవసరం. వేసుకోవడానికి బట్టలు అవసరం. అన్ని రకాలుగా నాకంటూ ఒక అవసరం ఉంటది. ఇప్పుడు ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో మనం అంటున్న సమాజం వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ లైఫ్స్ ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ సంపాదనలున్నాయి. సరే ప్రభుత్వం జాబ్ ఇచ్చిందా ఏమా అనేది పక్కన పెడదాం. గోరెటి వెంకన్న ఆయన ఎప్పటినుంచో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. బహుశా మనం ఇలా కూడా అనుకోవచ్చు కదా! ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడేమో రాయడానికి. రాయొచ్చులే తర్వాత ఇప్పుడు కొంచెం మనము గ్యాప్ తీసుకుని ఈ అవార్డు వచ్చిందో లేదంటే ఈ పదవి వచ్చింది దీన్ని కొంచెం సమర్థవంతంగా చేసుకుందామని కూడా అనుకున్నాడేమో కదా! ఆ రకంగా అంటే మన ఆలోచన ధోరణి ఎలా ఉందంటే ఇంకా వచ్చింది మాట్లాడడం మానేశాడు అని అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఆయన ఏమో మరి గ్యాప్ తీసుకున్నాడేమో. ఇప్పుడు నేనున్నాను, సరే నాకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నాకు అన్ని రకాలుగా సౌకర్యాలుండి నేను జాబ్ చేసి నాకు ఓకే అనిపిస్తే నేను రాస్తాను. లేదంటే నేను రేపు ఖచ్చితంగా రాయడం మానేస్తాను. అప్పుడు ఖచ్చితంగా సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది కాబట్టి రమేష్ ఇంకా రాయడం మానేశాడు అని నా మీద కూడా విమర్శలు వస్తాయి. సో నా పరిస్థితి ఏంటనేది నాకు తెలుసు. నా ఫ్యామిలీ పరిస్థితి అయి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. సో మనం ఎప్పుడైనా కానీ మనం పర్సనల్ లైఫ్స్ని చెప్పుకోం. సాధారణంగా పర్సనల్ లైఫ్స్ని వచ్చి నేను నాకు ఇది అని చెప్పడానికి మనం చెప్పుకోము. ఎందుకంటే ఇంకా కాస్త కూస్తూ మన గురించి చర్చ నడుస్తుంది కాబట్టి దాన్ని కొంచెం హైలైట్ చేసి ఎంత ఇది చేస్తారనేది మనకు తెలిసిన విషయమే. అండ్ తెలియని విషయాలు ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే మీడియా అయితే అసలుకి మీడియా ఎంతవరకు ప్లస్గా ఉందో అంతే రకంగా నెగిటివ్ కూడా పోతుంది. ఒక రకంగా చూసుకున్నట్లయితే అసలుకి మీడియాలో వచ్చే వార్తా కథనాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం వార్తల్లో. అండ్ అట్లాంటి కథలు కూడా చాలా చదువుతుంటాం. సో ఆయన పాపం ఏమో మరి గ్యాప్ తీసుకొని ఉండొచ్చు కదా, తర్వాత రాద్దాంలే ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుదామని. జీవితాంతం ఆయన రాస్తూనే ఉన్నాడు. ఆయన కానీ గద్దర్ కానీ జీవితాంతం రాస్తూనే ఉన్నారు, ఇది చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళ పర్సనల్ స్ట్రాటజీస్ అనేది మనకు తెలీదు. కొంత గ్యాప్ తీసుకొని తర్వాత రాద్దామని అనుకొని ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. నేను అలా అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ అవార్డు ప్రకటించినప్పటి నుంచి 6 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా ఒక ముక్క చదివింది లేదు, ఒక ముక్క రాసింది లేదు. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ థింగ్. వారం రోజుల తర్వాత ఖచ్చితంగా రమేష్ కార్తిక్ నాయక్ అనేవాడు ఎవరికి గుర్తుకుంటాడు. సో ఇప్పుడు ఈ వారం రోజులు ఎంజాయ్ చేసుకొని నన్ను తర్వాత రాస్తానా లేదా తర్వాత నా ఇష్టం అలాగని చెప్పేసి ఇంకా నేను నా ప్రజల కోసం అని చెప్పేసి నా పర్సనల్ లైఫ్ నా జీవితాన్ని ఇచ్చేయడానికి నాకు ఎటు సహకారాలు కూడా లేవు కదా. రాస్తున్నాను, దాన్ని మా కథలు అని వాళ్ళు అనుకుంటున్నారు, నేను కూడా మా వాళ్ళ గురించి అని చెప్పేసి చెప్తున్నాను. బాగుంది, ఇది నడుస్తుంది. సో మనం ఏది కూడా ఒక కన్క్లూజన్ వెంటనే ఇది చేసేయడానికి లేదు.